నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ సుధా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన అమరావతి భూ మాఫియా ఆరోపణలపై ప్రత్యేక కథనంతో మీ ముందుకు తీసుకొస్తున్నాం. రాజధాని భూముల సేకరణలో నిజంగా అక్రమాలు జరిగాయా? రైతుల ఆరోపణలు ఏమిటి? ప్రభుత్వం చెబుతున్న వాదన ఏమిటి? కోర్టుల అభిప్రాయం ఏంటి? అమరావతి భూ మాఫియా ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద అంశాల్లో ఒకటి. 14లో రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధానిదాను ప్రకటించే ముందు కొందరు రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వ్యాపారవేత్తలు ముందస్తు సమాచారం ఆధారంగా రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంగా ఎంపికయ్యే గ్రామాల్లో పెద్ద ఎత్తున భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు అప్పట్లో ప్రతిపక్షం ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ గా అభివర్ణిస్తూ ప్రజల్లో తీవ్ర చర్చ నెలకొంది. అప్పటి ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి పేరుతో వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. అధికారికంగా ఇది స్వచ్ఛంద భూ సమీకరణ పథకమని చెప్పినా కొంతమంది రైతులు ఒత్తిడి, భయాందోళనల మధ్య భూములు ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపించారు. కొన్ని గ్రామాల్లో భూముల విలువ పెరుగుతుందనే అంచనాతో మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ వర్గాలు ముందుగానే కొనుగోళ్లు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. 19లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిఐడి విచారణలు ప్రారంభించాయి. అప్పటి మాజీ అడ్వకేట్ జనరల్, కొందరు ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. రాజధాని ప్రాంతంపై ముందస్తు సమాచారం లీక్ చేసి దాని ద్వారా లాభపడ్డారనే ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెట్టబడ్డాయి. అయితే ఆరోపణలు ఎదుర్కొన్నవారు ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని, భూముల కొనుగోళ్లు చట్టబద్ధమేనని వాదించారు. అమరావతి కోసం 14-19 మధ్య సుమారు 34,000 ఎకరాలకు పైగా భూమి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా సేకరించారు. రాజధాని ప్రకటనకు ముందే సమాచారం ఉన్నవారు చౌకగా భూములు కొనుగోలు చేశారు అనే ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై నమోదైన కొన్ని కేసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. కోర్టు అభిప్రాయం ప్రకారం సాధారణ భూమి కొనుగోళ్లను కేవలం రాజకీయ ఆరోపణలతో నేరంగా తేల్చలేం. ఇప్పటివరకు పెద్ద స్థాయి భూమాఫియా నేరం కోర్టులో నిరూపితమైందని స్పష్టమైన తుది తీర్పు లేదు. భూమును ఇచ్చిన తర్వాత రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో ఆలస్యం, అభివృద్ధి పనులు మందగించడం, పరిహారం అమల్లో ఆలస్యం, రాజధాని భవిష్యత్తుపై అనిశ్చితి వంటి సమస్యలు ఉన్నాయని కొంతమంది రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా 19-24 మధ్య రాజధాని అంశంపై అనిశ్చితి పెరగడంతో రైతులు ఆందోళనలు చేశారు. 2025 చివరి నాటికి కూడా సుమారు 7,000 రిటర్నబుల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్కు పెండింగ్లో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఇదే అమరావతి భూ వ్యవహారంపై పూర్తి కథనం. ఆరోపణలు, రాజకీయ విమర్శలు, న్యాయపరమైన తీర్పులు ఇవన్నీ కలిసిన ఈ అంశం ఇంకా ప్రజల్లో చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. మరిన్ని విశ్లేషణలు, తాజా అప్డేట్స్ కోసం మా స్పాట్లైట్ టీవీ ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.